భరత్ గారు నమస్తే. భరత్ గారు, మనం చూస్తున్నాం గత 3 రోజులుగా జాతీయ స్థాయిలో కూడా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, హిట్లర్కు సంబంధించిన విధానాలు పాటిస్తున్నామని చెప్పిన అంశం కావచ్చు, ఇదంతా కూడా దీని చుట్టే పెద్ద దుమారం రేగుతున్న సందర్భం. దీనిపై నిన్న కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో మరోసారి విరుచుకుపడ్డ పరిస్థితి. మొహబ్బత్కి దుకాణం తిరిగే రాహుల్ గాంధీ మొహబ్బత్కి దుకాణం కాదు, కాంగ్రెస్ అంటే ఇప్పుడు హిట్లర్ కా మకాన్గా మారిపోయిందా అని చెప్పేసి సూటిగా ప్రశ్నించిన సందర్భం. ఏఐసీసీని కూడా ఆల్ ఇండియా నాజీ పార్టీగా మార్చుకోండి అని చెప్పేసి ధ్వజమెత్తిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి ఓవరాల్గా రోజు రోజుకు ముదురుతున్న ఈ వ్యవహారాన్ని? కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సిగ్గు, శరము, లజ్జ ఏదైనా ఉంటే నేను హిట్లర్ వారసుని అనే బహిరంగంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒకళ్ళు చెప్పుకోవడం అనంటే అటు కాంగ్రెస్ పార్టీ అయినా ఉండాలి, లేకపోతే ఇటు నేను హిట్లర్నని చెప్పుకున్న ఆయన నాయకత్వం అని నడవాలి. ఎందుకు అనంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర కొంచెం నెమరేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 1945లో అరౌండ్ సెకండ్ వరల్డ్ వార్ 39-45 మధ్యలో ఈ చర్చ చాలా స్పష్టంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీలోనే జరిగింది. బ్రిటిష్కి వ్యతిరేకంగా హిట్లర్తో చేతులు కలపాలా అనే ఒక చర్చ జరిగింది. అప్పుడే హిట్లరు భావజాలాన్ని తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాలు దగ్గర 100 సంవత్సరాలు 80 సంవత్సరాల తర్వాత వీళ్ళు ముందుకు పోతురా వెనకకు పోతున్నారా అని అంటే వాళ్ళ ముఖ్యమంత్రి ఒక ఆయన నేను హిట్లర్ వారసుడిని, హిట్లర్ అభిమానిని, హిట్లర్ ఫాలోవర్ని, నేను ఫ్యాసిస్ట్ని అని చెప్పకనే మీడియా ముందు ఈ దేశంలో చాలా ఇంటిగ్రిటీ ఉన్న ఒక మీడియా అధిపతి ముందు ఆ మాటలు మాట్లాడడం అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత బలహీనమైన పరిస్థితిలో ఉన్నది. ఎవడిష్టం ఉన్నది వాడు చేసుకోవచ్చు, వాళ్ళకి ఇన్ని పైసలు ముట్ట చెప్తే చాలు. మొఘల్ వంశము మొత్తము పడిపోయే కాలంలో ఎట్లయితే మొఘల్ సామ్రాజ్యం ఉన్నదో ఇవాళ మట్టిలో కలిసిపోయే సమయానికి కాంగ్రెస్ పార్టీ అట్లా ఉన్నది. వాస్తవానికి నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ప్రజాస్వామిక విలువల మీద, గాంధీ గారి ఆలోచనల మీద కొంచెం గౌరవం ఉన్నా కానీ ఇమీడియట్గా తీసేయాలి. ఇమీడియట్గా అతన్ని ముఖ్యమంత్రి పదవుల నుంచి తీసి కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఇవాళ ఎంత ఘోరమైన మాట అని అంటే అది ఆర్ఎస్ఎస్ కూడా హిట్లర్ని డైరెక్ట్గా ఓపెన్గా సమర్థించే పరిస్థితిలో లేదు. హిట్లర్ పుట్టిన దేశంలో హిట్లర్ వాదాన్ని బొందబెట్టడమే కాకుండా చట్టబద్ధంగా నాజీ ఆలోచన ఒక నేరపూరితమైనది. ఆ ఆలోచన చేసిన వాళ్ళు నేరాలని, ఇది నేర శిక్ష స్మృతి కింద ఖచ్చితంగా ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది అనేది వాళ్ళు పెట్టినారు. తర్వాత యూరోప్లో అనేక దేశాలలో ఈ చట్టాలు ఉన్నాయి, ఇవాళకి కూడా ఉన్నాయి. అట్లాంటిది ఇంత ఘోరాతి ఘోరంగా నేను హిట్లర్ వారసుని చెప్పుకోవడం, తర్వాత నేను ఎన్ని ఇండ్లు గులగొట్టినా ఎంత గర్వంగా చెప్పుకుంటున్నా. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది ప్రజాస్వామ్యము, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినది ఈ ఆలోచన విధానము. ఇవాళ దాన్ని సమర్థించుకునే దానికోసం మంత్రులు తంటా పడతా ఉన్నా. కాబట్టి ఇవాళ విషయం ఓపెన్గా ఉన్నది. తర్వాత ఈ వ్యాఖ్యానాలు, ఈ భాష్యాలు కూడా అవసరం లేదండి. ఏ ఘోరమైన పనులు చేయబోతున్నాడు వాటిని కప్పిపుచ్చుకునే దానికోసము, తర్వాత ప్రజల యొక్క దృష్టి మళ్లించే దానికోసం ఇట్లాంటి మాటలు మాట్లాడిండని సమర్థించాల్సిన అవసరం కూడా. తెలంగాణ సుశిక్షితమైన ఒక రాజకీయ క్షేత్రం. ఒక చిన్న పొరపాటు ప్రజలు భ్రమపడి ఇవాళ ఉన్న ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు తప్ప ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసే ఆలోచనలు ఏవైతున్నాయో వాటిని గమనించలేనంత ఇది లేదు. ఎందుకంటే తెలంగాణ ఎప్పుడు కూడా ఒక పోరాటాల గడ్డ అండి. ఎంత పెద్ద పోరాటాల గడ్డ అంటే మీరు హిస్టరీ అంతా తీసుకోండి. హిస్టారికల్గా కూడా ఏ అన్యాయాన్ని సహించిన ప్రదేశం కాదు ఇది. ప్రతిసారి కూడా కొట్లాడినారు, ప్రతిసారి కూడా గెలుపొందినారు. ఇవాళ కూడా మనకి ఇవాళ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారి లాంటి నాయకత్వం ఉన్నది. ఆ నాయకత్వం ఖచ్చితంగా వీరు చేసే అన్నిటి కూడా ఎండగట్టడమే కాదు, వ్యతిరేకించడమే కాదు, మళ్ళీ పోయినవి కూడా తిరిగి సాధించుకునే అంత నాయకత్వం ఉన్నది. కాబట్టి వాటి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. వీటికి ఆ భాష్యాలు ఇచ్చి మనం దీన్ని నీరుగార్చాల్సిన అవసరం అంతకన్నా లేదు.
ఖచ్చితంగా హిట్లర్ వారసత్వాన్ని నేను హిట్లర్ వారసత్వాన్ని ఏదైతే డిక్లేర్ చేసిండ్రో ఇవాళ ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి దాన్ని వ్యతిరేకించాల్సిందే, నిర్ద్వందంగా వ్యతిరేకించాలి. కమ్యూనిస్టులకి తర్వాత కమ్యూనిస్టు భావజాలంలో కొంతకాలం పనిచేసిన ఎవరికైనా కానీ ఇవాళ రోడ్డు మీద నిలబడాల్సిందే. కాంగ్రెస్ పార్టీ కనుక నిర్ణయం తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్తో కుమ్ముకై చేస్తున్నది అనేది కూడా వాస్తవం కనుక అయితే రెండింటిని ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది, రెండింటిని ఇవాళ వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది, ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. అస్తిత్వము మన అస్తిత్వాన్ని ఇంకా కూలగొట్టే దానికోసం జరిగే కుట్రలలో కూడా ఇది భాగం కావచ్చు. కానీ అన్నిటి ఒకసారి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది దాంట్లో భాగం కావచ్చు కాబట్టి మనం దీని మీద పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనే భావన వద్దు. ఎందుకనంటే హిట్లర్ వాదన ఏదైతే ఉందో అంతకన్నా దుర్మార్గం ఈ ప్రపంచానికి, తర్వాత దానివల్ల జరిగిన నష్టం ఈ ప్రపంచానికి ఎన్నడూ చరిత్రలో జరగలేదు. 5 కోట్ల మంది బలైనారు ఈ హిట్లర్ దుర్మార్గానికి. 5 కోట్ల, ఒక్క సోవియట్ యూనియన్ 2 కోట్ల మంది చనిపోయినారు. ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది హిట్లర్ దుర్మార్గానికి అసూలే బాసారు. ఇక మీరు ధన నష్టం అయితే చెప్పేదానికి వీల్లేదు. సెకండ్ వరల్డ్ వార్ అంత ఘోరమైన దుర్మార్గమైన అంటే నాశనానికి నిదర్శనం ప్రపంచం ఎన్నడూ కూడా కనివిని ఎరగ చూడలేదు. అట్లాంటి దుర్మార్గునికి నేను వారసునని ఆయన చెప్తా ఉంటే ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం, ప్రతి ఒక్కళ్ళు పట్టించుకోవాల్సిన విషయం. ఎస్ సార్.